शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीगुरुभ्यो नमः। JRTV ప్రేక్షకులకి స్వాగతం। ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలు మార్చ్ 6వ తారీఖు వరకు అంటే శనివారం వరకు రాబోయే వారం రోజుల్లో 12 రాశుల వారికి కూడా రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం। మిథున రాశి రీత్యా మనకి 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఈ వారం రోజుల్లో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం। మిథున రాశి రీత్యా బుధగ్రహం యొక్క అనుగ్రహం మనకు బాగుంటే కనుక ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది। ఎందుకంటే మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు అన్నమాట। మిథున రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అని చూసుకుంటే మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం వాళ్ళు మిథున రాశిలో ఉంటారు। ఈ మిథున రాశిలో ఈ నక్షత్రాల రీత్యా ఉన్నటువంటి గ్రహాలు కుజుడు, రాహు, తర్వాత పునర్వసు। మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు కుజరాహువులు ఇద్దరూ కూడా వేయంలోకి వెళ్ళిపోతారు। అంటే వీళ్ళు ఏదైతే పని మొదలు పెడుతున్నారో ప్రతి పని ఆటంకాలుగా ఉంటుందన్నమాట। ఒక అప్లికేషన్ పెట్టారు, మీరు అప్లికేషన్లో ఆ జాబ్ మీకు రావాలి, కానీ అలా ఆటంకాలు అయిపోతూ ఉంటాయి। ఎందుకంటే మిథున రాశిలో రీత్యా వ్యయంలోకి అంటే వృషభ రాశిలోకి కుజుడు, రాహు ఉన్నారు కదా, ఈ రాహు వల్ల ఆటంకాలు ఏర్పడతాయి। మీరు చేయాల్సిందల్లా ఈ వారం రోజులు కూడా మిథున రాశి వాళ్ళు కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ, రాహుకి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి। ఖచ్చితంగా ఏదో ఒకటి చదువుకుంటూ ఉండండి ఇంట్లో మీరు। ఎలా అంటే పొద్దునే స్నానం చేసిన తర్వాత ఈ మిథున రాశి వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే 2 దీపారాధనలు చేసి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, భుజంగ స్తోత్రం కానీ, దేవి కట్కమాల స్తోత్రం కానీ ఈ 2 చదువుకుంటూ ఉంటే ఈ వారం రోజుల్లోనూ కూడా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పనులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి। కాబట్టి మీరు ఖచ్చితంగా ఆచరించండి, మీకు చాలా బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఇదే పూజ చేసుకోవాలి। ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అధిపతి రాహు గ్రహం వ్యయంలో పడిపోయింది। ఏ పని చెప్పినా నచ్చదు, మీ మనసు అంగీకరించదు, ఒప్పుకోరు, పట్టుదలగా ఉంటారు। పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురుడు అధిపతి। ఈ గురుడు ఏం చేస్తున్నాడంటే మకర రాశిలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట। ఇక్కడ ఏంటంటే ఈ మిథున రాశి రీత్యా చూసుకుంటేనేమో మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం అష్టమ స్థానంలోకి వచ్చాడు। అష్టమ స్థానంలో గురుడు, శని ఉన్నారు కాబట్టి గౌరవానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు। గౌరవం, మర్యాద, ప్రమోషన్స్, మీటింగ్లో కూర్చోలేకపోవడం, మనశ్శాంతిగా లేకపోవడం, ఆటంకాలు, విసుక్కోవడం, అపనిందలు ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల వస్తాయి। కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే గురుడికి, శనికి ఈ వారం రోజుల పాటు కంటిన్యూగా కుదిరిన వాళ్ళందరూ పూజ చేయండి, గురుగ్రహానికి, శని గ్రహానికి। అలా చేస్తే ఆటోమేటిక్గా అన్ని గ్రహాలు మీకు పనిచేస్తాయి। మినువులు, తర్వాత శనగలు దానం ఇవ్వండి శనివారం, గురువారం, మీకు చూడండి ఆటోమేటిక్గా అన్ని పనులు ముందుకెళ్ళిపోతుంటాయి అన్నమాట। ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇటువంటి యోగం జాతకంలో ప్రస్తుతం ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। కొత్త పనులు చేపట్టకండి, అన్నీ కూడా మీకు బాగుంటాయి। తర్వాత గురుడు ఉద్యోగ స్థానాధిపతి అయ్యి ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా ఎవరైనా బాధపడుతుంటే నేను చెప్పిన ఈ రెమెడీ చేయండి। గురుడికి తర్వాత శనికి పూజ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి। తర్వాత రాహుకేతువులు ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి। వ్యయంలో రాహు పడిపోతున్నాడు, తర్వాత ఇక్కడ వృశ్చికంలోనే కేతు ఉన్నాడు। మిథున రాశి రీత్యా వృశ్చికంలో కేతు, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం 6వ స్థానంలోకి వచ్చాడు। 6వ స్థానంలో కేతు ఉంటే ఏమవుతుంది, శత్రుపరంగా అన్ని లాభాలు మనకు ఆగిపోతూ ఉంటాయి। కాబట్టి ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్ర పారాయణ చేయండి, నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకోండి, మీకు తప్పకుండా బాగుంటుంది। కాబట్టి JRTV ప్రేక్షకులందరూ కూడా మిథున రాశి రీత్యా చెప్పినటువంటి రెమెడీస్ ఆచరిస్తూ JRTVని మీరు ఛానల్ని మీరు
సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్నీ మీకు మంచి మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. అలాగే మీకు ఏమైనా సందేహాలు వస్తే సబ్స్క్రైబ్ చేస్తూ మెసేజ్ పంపించండి ఛానల్కి. అలాగే కామెంట్స్ రూపంలో తెలియజెప్పండి. మీకు ఉపయోగకరమైనటువంటి సలహాలతో సహా ఆ ఛానల్ వారంతా మీకు సమర్పిస్తారు. శుభం.